అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని పలహారం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ వైసీపీ అభ్యర్థి వీరలక్కప్ప ఇంటి ముందర ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, అతి సామాన్యుడికి వైసీపీ ముఖ్యంగా ఈ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ సీటును కేటాయించింది అని చెప్పేసి జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. వీరు అతి సామాన్యమైన ప్రతి సంవత్సరం వచ్చే ఈ చింతపండు వాటితోనే ఈ సంవత్సరం అంతా గడిపేటువంటి పరిస్థితులు, ఈ కుటుంబ పరిస్థితులు. ముఖ్యంగా వీరలక్కప్ప అతి సామాన్యుడు అని ఇక్కడ చాలా, ఎందుకంటే ఈ గ్రామమే కాదు ఈ జిల్లాలో కూడా వైసీపీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆది నుంచి కూడా ఈ ప్రాంతం కూడా చూడొచ్చు. ఈ ఏరియాలో మొత్తం అంతా ఎంత అతి సామాన్యంగా అయితే నివసించే వీరలక్కప్ప నివసించే కాలనీ కూడా చూడవచ్చు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అతి సామాన్యుల వైపే ఉంటారని చెప్పేసి కుటుంబం ఆధారపడి ఉన్నటువంటి చింతపండు వ్యాపారం, ప్రతి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ చింతపండు వ్యాపారాన్ని చేసుకుంటూ జీవనం సాగించేటటువంటి పరిస్థితుల్లో వీరు తల్లి గారు కూడా చూడొచ్చు మనం విజువల్స్లో. చింతపండు పనులు ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి, సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటటువంటి ఈ చింతపండు వ్యాపారమే వీరికి ఆధారం. ఇటువంటి పరిస్థితుల్లోనే వీరలక్కప్పకు ఈ వైసీపీ టికెట్ దక్కడం అనేది చాలా అద్భుతంగా చెప్పుకుంటారు ఇక్కడ ప్రాంత ప్రజలు. జగన్మోహన్ రెడ్డి కూడా వీరిని గుర్తించడం అనేది చాలా అద్భుతమైన అంశం అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ వీరలక్కప్ప నివసిస్తున్నటువంటి ఇల్లు కూడా చూడవచ్చు మనం. ఎందుకంటే గతంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించినటువంటి సమయంలో వీరికి కూడా, ఈ కుటుంబానికి కూడా ఈ ఇల్లు వచ్చింది. ఈ ఇందిరమ్మ ఇళ్లలో భాగంగానే మాకు అప్పట్లో ఈ కేటాయించినటువంటి నేపథ్యంలో ఈ ఇంటిలోనే జీవనం సాగిస్తున్నామని చెప్పేసి కూడా వీరలక్కప్ప కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి నేపథ్యంలో చూడొచ్చు మనం. ఇంటిలోకి వీరలక్కప్ప ఇంటిలోకి ప్రవేశిస్తున్నాం. ఈ వీరలక్కప్ప ఇంటి పరిస్థితి ఎలా ఉంది చూడవచ్చు. అతి సామాన్యంగా ఉన్నటువంటి వీరలక్కప్ప స్వగృహం ఇది. ముఖ్యంగా ఈ వీరలక్కప్పకు సంబంధించిన ఇల్లు చూడవచ్చు, పైన కూడా రేకులతో కూడినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే ముఖ్యంగా ఇంత సామాన్యమైన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ రావడం అనేది చాలా గొప్పగా చెప్తున్నటువంటి పరిస్థితులు చూడొచ్చు మనం. ఈ వీరలక్కప్ప ఇల్లు అనేది ఎలా ఉంది, మీడియాలో కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీరలక్కప్పకు సీటు రావడం అనేది చాలా గొప్పగా చెప్పుకుంటారు ఇక్కడ ప్రాంత ప్రజలు. అయితే మాత్రం రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా వీరలక్కప్ప గెలుపొందడం ఖాయమని వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి రానున్న ఎన్నికల్లో వీరలక్కప్పకు ప్రజలు, ఇక్కడ ప్రాంత ప్రజలు, మడకశిర నియోజకవర్గ ప్రాంత ప్రజలు ఎలా ఆదరిస్తారు అనేది కూడా వేచి చూడాల్సిన అంశమైతే. ఇక్కడ అతి సామాన్యమైనటువంటి వీరలక్కప్పకు సీటు దక్కడమే చాలా గొప్ప వరం అని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. మరి ఇక్కడ ప్రాంత ప్రజలు ఎంత మేరకు ఇతనికి ఓటు వేసి రానున్న ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసి ఆదరిస్తారు అనేది కూడా కాస్త వేచి చూడాల్సిన అంశం అయితే మాత్రం. కాకపోతే సామాన్యులకు సీటు దక్కడం అనేది చాలా అద్భుతమని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎలా ఉండబోతోంది, ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలు వీరలక్కప్పకు ఎలా చెక్ పెడతారు, లేదంటే వీరలక్కప్ప మిగతా పార్టీలను ఎలా ధీటుగా ఎదుర్కొంటారు అనేది మాత్రం కాస్త వేచి చూడాల్సిన అంశం అయితే. మొత్తం మీద ఎటువంటి ఈ ప్రణాళిక ఏంటి, రానున్న ఎన్నికల్ని ఎలా ఎదుర్కోబోతున్నారు తదితర అంశాలతో మనతో మాట్లాడడానికి వైసీపీ అభ్యర్థి, మడకశిర నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వీరలక్కప్ప మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వీరలక్కప్ప కూడా ఉన్నారు. అతి సామాన్యుడికి వైసీపీ టికెట్ కేటాయించిందని చెప్పేసి జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం ఇంతవరకు చూసాం. ఆయన నివసించే గృహం కావచ్చు, ఆ చుట్టుపక్కల ఏదైతుందో అతని కాలనీలో ఉన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా తల్లి అయినటువంటి ఆమె చేసుకుంటున్నటువంటి పని, ముఖ్యంగా చింతపండు, ప్రతి సంవత్సరానికి ఒకసారి వచ్చే చింతపండు వ్యాపారం మీదనే వారు జీవనం సాగిస్తున్నటువంటి నేపథ్యం. మరి మొత్తం మీద అయితే మాత్రం వీరలక్కప్ప ఎలా ఈ ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు, ప్రత్యర్థులకు ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు తదితర అంశాలతో మనతో మాట్లాడడానికి వీరలక్కప్ప ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటలు వినేప్పుడు? సరే, ఏంటి మొత్తం మీద మీరు ప్రజల్లో కూడా తిరుగుతున్నారు, మీరు అతి సామాన్యుడికి వైసీపీ టికెట్ కేటాయించడం దీన్ని ఎలా చూస్తారు? సరే, ఎక్కడికి పోయినా, ఏ ప్రాంతానికి, ఏ మండలానికి వెళ్ళినా అతి సామాన్యమైనటువంటి
బీద కుటుంబానికి చెందినటువంటి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ బీద వ్యక్తిని ఆదుకోవాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా అనే మనోభావంతో ఉన్నారు సార్. ఏ గ్రామానికి పోయినా అన్న నువ్వేమి ఇచ్చినా ఇవ్వకపోయినా మన జగనన్న గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు నిన్ను గెలిపిస్తాయి. ఖచ్చితంగా మేము 5 ఏళ్లలో చాలా మా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలంటే ఖచ్చితంగా మేము జగనన్న గారిని ఆదరిస్తాము, అభిమానిస్తాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ఎవరి నోటిలో చూసినా అదే ప్రకారం మాట చెప్తూ ఉన్నారు సార్. ముఖ్యంగా మీరు గతంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించినటువంటి నేపథ్యం ఆ ఇంటిలోనే ఇప్పుడు నివసిస్తున్నారు. ముఖ్యంగా మీకు కూడా ప్రధానంగా సంవత్సరానికి ఒకసారి వచ్చే చింతపండు వ్యాపారం మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇదంతా ఎంత మేరకు నిజం సార్? ఖచ్చితంగా మీరు చెప్పాలంటే ఈరోజు మీరు అంటున్నారేమో ఇంత ప్రతిరోజు గుడిబండకు పోయి ఎంపీడీఓ ఎంఆర్ఓ స్టేషన్లో అర్జీ రాసి అవసరమేమి దాదాపు నెలకు 2-3 సార్లు పుట్టపర్తి మరలా ఉమ్మడి అనంతపురం జిల్లా అయినటువంటి కలెక్టరేట్ ఆఫీస్లో ప్రజల సమస్య పైన అర్జీలు తీసుకొని పోయి పరిష్కరించడం జరిగింది. ఈ విధంగా ప్రజాసేవకై మీరు అంకితమవుతున్నారు. ఇటువంటి ఖర్చు కానీ పెట్టుబడి కానీ ఏ విధంగా మీరు వాళ్ళ దగ్గర అర్జీదారుల దగ్గర ఒక 10 రూపాయలు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితిలో మీరు ఎలా ముందుకు వెళుతున్నారు అనే ప్రశ్నకు మీరు వేసినట్లయితే ఖచ్చితంగా ఎవరి వద్ద కూడా 100 రూపాయలు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా నేను రాజకీయం చేస్తూ ఉన్నాను. ఎలా వస్తుంది అంటే కేవలం ఈ చింతపండు వ్యాపారం కోసం. చింతపండు వ్యాపారం సంవత్సరానికి ఒకసారి వస్తుంది. దాదాపు 3 నెలలు మాత్రమే ఉంటుంది. ఇందులో ఈ హిందూపురం మార్కెట్ నుంచి 1,00,000, 2,00,000, 3,00,000, 2 రూపాయల ప్రకారం వడ్డీకి తీసుకొని వచ్చి ఈ చింతపండు వ్యాపారం చేసి ఇందులో లాభం వచ్చినటువంటి 1,00,000, 1.5 లక్షలు 50,000 వస్తే ఆ డబ్బులతోనే నేను ప్రజాసేవ చేస్తూ ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించు ముందుకు వెళుతున్నానే తప్ప ఏ ఒక్క అవినీతికి కూడా పాల్పడకుండా ఉన్నాననేది సర్వసాధారణం, నిదర్శనం. ముఖ్యంగా ఈ వీరలక్కప్ప ఏదైతే వివాహం కూడా చేసుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి అండి. దేనికోసం ఈ సర్వీస్ చేయాలన్నా దీనికి ఏమైనా కారణాలు ఉన్నాయి? లేదు సార్, ఏ ఒక్క ఇది కూడా లేకోకుండా ఈ ప్రజలకు సర్వీస్ చేయాలా, ప్రజల యొక్క కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలా, ఇందులో భాగస్వామ్యం కావాలా, ఎల్లప్పుడూ అధికారుల వద్ద ప్రజల కోసమే మేలు చేస్తూ ప్రజల సమస్యలు పరిష్కరించు ఎన్నికలలో రాణించాలనే ఉద్దేశమే తప్ప మరొకటి లేదు సార్. అదే మీరు ఇంతకు ముందే చెప్పినటువంటి ప్రశ్న, మీ ఇంటి వాతావరణం చూస్తే మొత్తం చింతపండు పనులు చేసుకుంటూ మీ అమ్మగారు కూడా కష్టపడుతున్నటువంటి పరిస్థితి. మీ కుటుంబ నేపథ్యం గురించి ఏం చెప్తారు? ఎందుకంటే మీ తమ్ముడు కూడా ఉండేవాళ్ళు, మీ తమ్ముడు కూడా చనిపోయారు, వాళ్ళందరి బాధ్యత కూడా మీదే అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అవును సార్, ఖచ్చితంగా ఈ యొక్క కుటుంబంని నేను ఈ చింతపండు వ్యాపారం ద్వారా కుటుంబ పోషణ చేస్తూ ఈరోజు మా యొక్క కుటుంబాన్ని పోషిస్తున్నాను. ఇది సర్వసాధారణం సార్. ఫైనల్గా ఇప్పుడున్న పరిస్థితులు చెప్పండి. వైసీపీ జగన్మోహన్ రెడ్డి మీకు సీటు కేటాయించడం దీన్ని ఎలా చూస్తారు? అందులో మడకశిర నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారా? మీకు ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు సార్? ఈ మడకశిర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ముక్త కంఠంతో మా గౌరవ జగనన్న గారు సంకల్పించినటువంటి సంక్షేమ కార్యక్రమాలపైననే ఆధారపడి ఉన్నారు. ఖచ్చితంగా ఇటువంటి పేద విద్యార్థి, పేద మనిషి ఖచ్చితంగా మనకు ఎక్కడా లేన లోటుపాట్లు లేకుండా నిజాయితీగా ఏ ఒక్క నిస్వార్థపరుడుగా ఉన్నటువంటి ఇతను ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారు అనే ఉద్దేశం ప్రజల్లో ఉంది. నేను కూడా ఎప్పుడు కూడా 1 రూపాయి కూడా ఆశించకుండా నిజాయితీగా జగనన్న గారి అడుగుజాడల్లో ఉంటూ ప్రజలకు మేలు చేస్తానని ఆశిస్తున్నాను. ఎప్పుడైతే ఈ విధంగా ఉన్నానో ప్రజలు కూడా
పక్క ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, మరలా వచ్చేసి జనసేన పార్టీ కావచ్చు, వీళ్ళు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఈ నియోజకవర్గానికి కుమ్మరించినా కేవలం మా జగనన్న గారు చేసినటువంటి సంక్షేమ పథకాలనే మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయని నేనైతే ఆశిస్తున్నాను. అదే మీ ఇప్పుడున్న పరిస్థితులు, ఎందుకంటే మీరు అతి సామాన్యమైన వ్యక్తి అంటున్నారు, ఆ ప్రత్యర్థులు అయితే మాత్రం ఒకవేళ డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తే మీరు దీన్ని ఎలా ఎదుర్కొంటారు ముఖ్యంగా? ఎందుకంటే సామాన్యుల దగ్గర నుంచి ప్రతి చోట మీకు, ఎందుకంటే ఎన్నికల ఖర్చు కూడా చాలా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితులు, దీన్ని ఎలా చూస్తారు? సార్, ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి మా జగనన్న గారికి మొత్తం 5 కోట్ల మంది ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు కష్టసుఖాలు అంతా తెలుసు. ఖచ్చితంగా ఈరోజు ఏ ఒక్క రూపాయి ఆశ పెట్టుకోకుండా ప్రజలు మా జగనన్న చేసినటువంటి సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. ఖచ్చితంగా మాకు ఓట్లేస్తారు, ఆదరిస్తారు. ఏ ఒక్క పైసా కూడా అవసరం లేకుండా జగనన్న గారిని ముఖ్యమంత్రి చేయాలనే దృఢ సంకల్పం ఈ ప్రాంత ప్రజల్లో, ఈ రాష్ట్రంలో ఉంది సార్. ఇది చూడవచ్చు, ఏదైతే ఈరెలక్కప్ప మడకశిర నియోజకవర్గ అభ్యర్థి ఈరెలక్కప్ప చెప్తున్నటువంటి మాటలు ముఖ్యంగా రానున్న ఎన్నికల నేపథ్యంలో మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే అతి సామాన్యమైన వ్యక్తికి నాకు జగన్మోహన్ రెడ్డి సీటు కేటాయించడం అనేది చాలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఇక్కడ ప్రాంత ప్రజలు చూడవచ్చు కూడా ఇంతవరకు ఏమాత్రం తనకు పెద్దగా అవకాశాలు లేనటువంటి పరిస్థితి, తన కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నటువంటి, కాకపోతే సంవత్సరాంతం వచ్చే చింతపండు వ్యాపారంతోనే మేము కుటుంబ జీవనం సాగిస్తున్నాం. మరోవైపు ఏదైనా ప్రజలకు కావాల్సినటువంటి పనులు చేసే క్రమంలో నేను ముందుకెళ్ళేవాడిని. ఈ మధ్య కాలంలోనే నేను ఇక్కడ తిరగడానికి పార్టీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రత్యేకంగా ఒక వెహికల్ను కూడా కేటాయించినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ వెహికల్తోనే మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారానికి నేను వెళ్తున్నటువంటి నేపథ్యం, ఒకవైపు చెప్తున్నటువంటి ప్రచార రథం కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అతని కుటుంబ నేపథ్యం చూస్తే వారి తల్లి కావచ్చు, ముఖ్యంగా వారు మొత్తం అంతా కష్టపడి జీవనం సాగించేటటువంటి పరిస్థితులు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నేను రానున్న ఎన్నికల్లో ఇతర పార్టీలు, ప్రత్యర్థి పార్టీలు విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టినా కూడా చివరికి విజయం మాత్రం నాకే దక్కుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలతోనే ఖచ్చితంగా నేను రానున్న ఎన్నికల్లో విజయం సాధించబోతున్నానని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు మడకశిర వైసీపీ అభ్యర్థి ఈరెలక్కప్ప. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకే నాయుడు, ఈ మడకశిర నియోజకవర్గం నుంచి శ్రీ సత్యసాయి జిల్లా.